ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. మీ బ్రతుకులో పాపము కలతలా, మీ హృదయంలో బాధలో కన్నీరా, మీ కన్నీరంతా తుడిచివే రాజు యేసు కోసం. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. దీక్ష స్వభావంతో ధ్యాన స్వభావమై వెతికే వారికంతా కనబడు దీపము. యేసురాజు మాటలే వినుట ధన్యము. వినుట వలన విశ్వాసం అధికమధికమై ఆత్మలో దాహము తీరును. రారండి ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి అందరూ. స్వాగతం సుస్వాగతం యేసు నామంలో. ప్రభు యేసు మాటలే పెదవిలో మాటలై జీవ వృక్షంబుగా ఫలించాలని పెదవితో పలికెదం మంచి మాటలే. హృదయమంత యేసు ప్రభుని ప్రేమ మాటలే. నింపెదం నిండెదం కోరెదం పొందెదం ఆనందం ఆనందం హల్లెలూయా. ఆలయంలో ప్రవేశించండి శుద్ధ శిలువ మార్గం. ప్రారంభ ప్రార్థన. సర్వమును సృజించి పరిపాలించు ఓ సర్వేశ్వర, నన్ను ఈ సృష్టికే కిరీటంగా నీ రూపురేఖలలో చేశావు. ఈ నీ అపారమైన ప్రేమకు వందనం. మానవుడు అవిధేయత వల్ల అధోగతి పాలైనప్పుడు నీవెంతో కరుణతో అతన్ని మళ్లీ స్వర్గానికి వారసునిగా చెయ్యాలని పట్టుబట్టావు. ఇందుకు నీ స్వంత కుమారుని బలిగా ఇవ్వడానికి కూడా వెనుకాడలేదు. నీవు లోకాన్ని ఎంతగా ప్రేమించావు. ఈ నీ ప్రేమకు అభివందనం. పిలాతుని చెంత నుండి కల్వరి కొండ వరకు నీవు చేసిన ప్రయాణం నీ ప్రేమకు చిహ్నం. కన్నీరు మున్నీరుగా రక్తం ధారలుగా కారుస్తూ సాగిన ఈ మీ చివరి యాత్రలో నేను కూడా మీ తల్లి అయిన మరియమాత వేదనలో పాలు పంచుకుంటూ మీ అడుగులో అడుగులేస్తూ మిమ్ము వెంబడింపవస్తున్నాను. ఎందుకంటే ఇదే స్వామి స్వర్గానికి దారితీయు మార్గం. కానీ ఇది ఎంతో ఇరుకైన మార్గమని చెప్పావు కదా ప్రభు. అయినా రావడానికి సంసిద్ధంగా ఉన్నాం. మా జీవితంలో వచ్చే వ్యాధి బాధలను, కష్ట నష్టాలను, శోధనలను, వేదనలను అన్నింటినీ మేము సంతోషంతో స్వీకరించి ఈ ఇరుకైన బాటలో నడవడానికి అవసరమైన శక్తిని నీ పాటులను ధ్యానిస్తున్న ఈ సమయంలో మాకు దయచేయండి. ఆమేన్.
విశేషాలు అంటే ఏదో ఘనకార్యం ఉన్నట్లే, ఏమిటో తెలియజేయండి. చక్కగా సెలవిచ్చారు ప్రభు. ఇది మీకు చిన్న విషయమే. నజరేయుడైన యేసును ఇప్పుడు పిలాతు ముందుకు భటులు తీసుకుని వస్తూ ఉన్నారు. ప్రభు ఇతడు తానే రాజునని చెప్పుకొనొచ్చు పన్ను కట్టవద్దని కైసరుకు విరుద్ధంగా వ్యతిరేకిస్తూ ఉన్నాడు. ఓ మత విషయమా? అది మీరే చూసుకోండి. మరణ శిక్ష విధించడానికి మాకు అధికారం ఎక్కడిది ప్రభు? యూదుల రాజువు నీవేనా? నీవన్నట్లు నేను రాజునే. సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చుటకు ఈ లోకానికి వచ్చి ఉన్నాను. ఇతని మాటలు నమ్మకండి ప్రభు. ఇతను గలిలయులు యూదులను తానే రాజునని చెబుతూ వారిని మారుస్తున్నాడు. కాబట్టి ఇతనికి మరణ శిక్ష విధించండి ప్రభు. ప్రతి పాస్కా పండుగ సందర్భంగా ఒక ఖైదీని విడుదల చేసే అధికారం నాకు కలదు. ఈ సంవత్సరము మీరు ఎవరిని విడుదల చేయమందరు? బందిపోటు బరబ్బాను విడుదల చేయండి. బరబ్బా చేసినటువంటి అతి కిరాతకుడు. యేసుని ఏమి చేయమందరు? అతనిని సిలువ వేయుడు, అతనిని సిలువ వేయుడు. గజ దొంగ, నరహంతకుడు, అతి కిరాతకుడైన ఈ బరబ్బాన యూదులు రాజులని చెప్పుకొనొచ్చు మేము ప్రేమిస్తూ ఎన్నో అద్భుతాలు చేసిన ఈ యేసున విడుదల చేయమనేది? బరబ్బానే, బరబ్బానే. నిన్ను సిలువ వేయుటకు విడిపించుటకు నాకు అధికారం ఉన్నదని నీకు తెలియదా? నీవు మౌనముగా ఉంటే నీకే నష్టము కలుగుతుందని నీకు తెలియదా? నా తండ్రికి తప్ప నా మీద ఎవరికీ అధికారం లేదు. నన్ను నేను అప్పగించుకుంటున్నాను. లేని ఎడల దేవదూతలు వచ్చి నా తండ్రి యొద్దకు నన్ను తీసుకుని పోయింది. తన చేతులు కడుగుకుంటూ తనకు ఎటువంటి పాపము లేదని ఆయన పలుకుతూ ఉన్నాడు. ఈ దోషములో నాకు గాని నా కుటుంబానికి గాని ఎటువంటి పాపము లేదు. మీరు యేసుని తీసుకొని పోయి మీ ఇష్టం వచ్చినట్లు విధంగా మీరు చేసుకోండి. ఎవరక్కడ? చిత్తం ప్రభు. ఇప్పుడు నజరేయుడైనటువంటి యేసును అన్యాయముగా పిలాతు తీర్పునిచ్చి ఆ యొక్క యేసును వారు సిలువ వేయబోతూ ఉన్నారు. కాబట్టి ప్రియాతిపినటువంటి సహోదరి సహోదరులారా, అందరం కూడా భక్తి పూర్వకముగా ఈ యొక్క సాంగ్యాలలో పాల్గొనడానికి ప్రయత్నం మోపి ఆయనను ఆ యొక్క సిలువను మోయాలని, సిలువ పాటలను పాల్గొనాలని బలవంతం చేస్తారు. మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పదం. కదిలింది కరుణ రథం, సాగింది
క్షమాయుగం మనిషి కొరకు దైవమే, మనిషి కొరకు దైవమే కరిగి వెలిగే కాంతి పథం, అది ఉంది కరుణరథం. మనుషులు చేసిన పాపం మమతల భుజాన ఒరిగింది, పరిశుద్ధాత్మతో పండిన గర్భం వరపుత్రునికై వగచింది, వగచింది. జనాళికై దైవ కుమారుడు పంచిన రొట్టెలే రాళ్ళైనాయి, పాప క్షమాపణ పొందిన హృదయాలు నిలువున కరిగి నీరయ్యాయి, నీరయ్యాయి. అమ్మలారా, నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి. ద్వేషం, అసూయ, కార్పణ్యం ముళ్ళ కిరీటమైంది. ప్రేమ, సేవా, త్యాగం చెలిమినెత్తురై ఒలికింది, ఒలికింది. తాకినంతనే స్వస్థతనొసగిన తనువుపై కొరడా చెళ్ళంది, అమానుషాన్ని అడ్డుకోలేని ప్రబలల ప్రాణం అల్లాడింది, అల్లాడింది. ప్రేమ పచ్చికల పెంచిన కాపరిదారుణ హింసకు గురి కాగా బెదిరిపోయిన మూగ గొర్రెలు చెల్లా చెదరై కుమిలాయి, చెల్లా చెదరై కుమిలాయి. పరమ వైద్యునిగా పారాడిన పవిత్ర పాదాలు నెత్తురు ముద్దగా మారాయి, అభిషిక్తుని రక్తాభిషేకంతో ధరణి ద్రవించి ముద్దాడింది.
మొదటి స్థలము పోన్సు పిలాతు యూదుల ప్రధానార్చకుల బలవంతమునకు లొంగి అన్యాయముగా క్రీస్తుకు మరణదండనను విధించుట. యేసుక్రీస్తువా, నిమ్మారాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించిరి. రెండవ స్థలము భారమైన శిలువ మ్రానును యేసు ప్రభుని భుజములపైకెత్తుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించిరి. శిక్ష విధించి దోషరహితుడైన నాదునికి మూడవ స్థలము యేసుక్రీస్తు శిలువ భారం మోయలేక మొదటిసారి శిలువ క్రింద పడుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించిరి. ఆ కల్వరి కొండకు దారి, మరోపక్క శిలువ బరువు ఇంత స్తోత్రము సేవ చేత ఈ లోకం శిలువ మ్రానును యేసు ప్రభుని భుజములపైకెత్తుట. యేసుక్రీస్తువా, మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించిరి. మిమ్ము ఆరాధించి మీకు స్తోత్రము చేయుచున్నాము. ఏలైనా మీ తిరుసేవ చేత ఈ లోకమును రక్షించిరి. శిలువ యాత్ర చిన్నగా ముందుకు సాగుతోంది. ఆ సమయంలో 9 నెలలు మోసి కని పెంచిన తల్లి పరుగులు తీస్తూ ఆ స్థలాన్ని చేరుకుంది. తల్లి కొడుకులు ఒకరినొకరు చూసుకున్నారు. తల్లి హృదయంలో మాత్రం భూకంపం వచ్చినంత కల్లోలం. ప్రపంచ చరిత్రలో ఏ తల్లి, ఏ కుమారుడు అనుభవించనంతటి వేదన ఎవరి కోసమో ఒక్కసారి ఆలోచించండి. దుఃఖ సముద్రంలో కొట్టుమిట్టాడుతున్న ఓ యేసునాథ, నాకు జీవితంలో కష్టాలు వస్తుంటాయి. కానీ అల్ప విశ్వాసంతో నేను వెంటనే అలలను చూస్తూ పేతురు బెంబేలెత్తిపోయినట్టు భయపడిపోతుంటాను. అట్టి
అట్టి సమయాలలో నాకు దృఢ విశ్వాసాన్ని, నా కష్టాలను తట్టుకునే శక్తిని దయచేయండి స్వామి.